ఛాంపియన్స్ ట్రోఫీ సెలెక్షన్ అందరినీ షాక్కి గురిచేసే విషయాలు. టీమిండియా నుండి 3 ప్లేయర్స్ని బయటికి పంపుతున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచి ఫైనల్లో మన జెండా ఎగరేస్తారనుకున్నా. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా ఓడిపోయింది. కానీ మరో ఐసీసీ ఈవెంట్ మీ ముందు ఉంది. ఈ ఈవెంట్ పేరే ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిస్తే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమికి బదులవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టీమిండియా 15 మంది ప్లేయర్స్ని సెలెక్షన్ చేసింది. ఆ 15 మంది ప్లేయర్స్ ఎవరెవరో ఈ వీడియోలో చెప్తాను. సెలెక్షన్ మీటింగ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ముఖ్య సెలెక్టర్ అజిత్ అగర్కర్ మరియు టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ ముగ్గురు కలిసి ఎవరిని సెలెక్ట్ చేయాలో చర్చించుకున్నారు. ఈ మీటింగ్ ఆస్ట్రేలియాలోనే జరిగింది. అక్కడే ఎందుకు జరిగిందో లాస్ట్లో చెప్తాను. టీమిండియా 15 మంది ప్లేయర్స్ ఎవరో చూద్దాం రండి. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఓపెనర్లుగా మళ్ళీ కనిపించబోతున్నారు. టెస్ట్ క్రికెట్లో వీళ్ళ ఇద్దరివి ఎక్కువ పరుగులు రాలేవు, కానీ ఓడిఐలో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. యశస్వి జైస్వాల్కి ఈ స్క్వాడ్లో చోటు దక్కింది. ఇంకా ప్లేయర్స్ గురించి చెప్పుకుంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ ఛాంపియన్స్ ట్రోఫీ సభ్యులుగా కనిపించబోతున్నారు. ఇక ఆల్రౌండర్ల గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ టీం సభ్యులుగా ఉన్నారు. ఇక బౌలర్స్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ టీం సభ్యులుగా కనిపించబోతున్నారు. రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ మరియు గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాలో జరిగిన మీటింగ్లోనే వీళ్ళని ఎంచుకోవాలనుకున్నారు. ఇదేంటి ఆస్ట్రేలియాలో జరిగింది అనుకుంటున్నారా? ఇది ఒక అన్అఫీషియల్లీ మీటింగ్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియన్ టీం గెలుపు కొరకు 15 మంది స్క్వాడ్ ప్లేయర్స్గా వీళ్ళు ఉండాలనుకున్నారు. మీరు ఏ ప్లేయర్స్ ఉంటే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. స్పోర్ట్స్ హైలైట్స్ ఇన్నింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది వీడియో.